మానిటర్స్ వరకు పెంచి ప్రభు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ కొరింథీ సంఘం చాలా గొప్ప సంఘం. ఈ పత్రిక పౌలు రెండవ మిషనరీ ప్రయాణం చేసేటప్పుడు పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. సువార్త దండయాత్రలు అంటారు మన భాషలో. రెండవ మిషనరీ ప్రయాణంలో కొరింథీ అనే పట్టణానికి వెళ్ళాడు. విచ్చలవిడి పాపం ఉండే పట్టణం ఈ పట్టణం. ఆ రోజుల్లోనే 7 లక్షల జనాభా కలిగిన పట్టణం. ఆ రోజుల్లోనే పౌలు దినాల్లోనే 7 లక్షల జనాభా కలిగిన పట్టణం ఈ కొరింథీ పట్టణం. చాలా పెద్ద పట్టణం, భయంకరమైన పాపానికి నిలయం. ఆ పరిస్థితుల్లో పౌలు ఈ కొరింథీ పట్టణంలోకి అడుగుపెట్టినప్పుడు పౌలు ఈ కొరింథీ పట్టణం యొక్క పరిస్థితులన్నీ చూచి ఎలాగైనా వీరికి సువార్త ప్రకటించాలని బాగా ఆశపడ్డాడు. ఆ రాత్రి దేవుడు పౌలుకు ప్రత్యక్షమై, పౌలు భయపడక ఈ పట్టణంలో సువార్త ప్రకటించు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఈ పట్టణంలో నా పక్షమున ఉన్నవారు ఉన్నారు, వారు నీకు సహాయం చేస్తారు అని పౌలుతో మాట్లాడాడు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్కడుందంటే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో ఉంటుంది. కొరింథీ పట్టణం యొక్క సంఘ స్థాపన అంతా ఎక్కడుంటుంది? అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవగలిగితే పౌలు ఎలా కొరింథీలో సేవ ప్రారంభించాడో మనం చక్కగా చూడవచ్చు. అలా సేవ ప్రారంభించి సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని చక్కగా సేవకులకు అప్పగించి కొద్ది కాలం అయిన తర్వాత ఆ సంఘం యొక్క ఎదుగుదలను గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ సంఘాన్ని క్రమపరచుట కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు రాశాడు. ఈ పత్రిక నుంచి ఈరోజు నేను 15 విషయాలు చెప్తా. ఎన్ని విషయాలు? త్వరగానే చెప్తాలేండి, కానీ మూలంగా చాలా 5 విషయాలే ముఖ్యమైనవి. కానీ బ్యాక్గ్రౌండ్లో మనందరం తెలుసుకోవడానికి ఫింగర్ టిప్స్ మీద 15 అని చెప్పా. చాలా కీలకమైన ఈ పత్రిక అంతా మీకు ఓవర్ వ్యూ అంటారు, జిస్ట్ అంటారు, సారాంశం అంతా చెప్పేస్తా, బాగా శ్రద్ధగా వినాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలా అసమానమైన పత్రిక. పౌలు రాసిన పత్రికల్లో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాల పత్రికను ఏమంటారు తెలుసా? చాలా అసమానమైన పత్రిక అన్నారు కామెంటేటర్స్ చాలామంది. ఎందుకు అంటే 5 విషయాలు. మొదట 5 విషయాలు. ఎందుకు కొరింథీ పత్రిక చాలా అసమానమైన పత్రిక, దీన్ని ఎందుకు మనం చదవాలి, ఎందుకు ధ్యానించాలంటే 5 ప్రాముఖ్యమైన విషయాలు పౌలు మనకి జ్ఞాపకం చేస్తాడు. మొదటిగా ఈ పత్రిక నవీన సంఘానికి ఒక ప్రతీక. దిస్ ఈజ్ ఎ మోడల్ ఆఫ్ న్యూ మోడర్న్ చర్చ్. ఈ రోజుల్లో ఉన్న అధునాతన సంఘాలకు ఇదొక ప్రతీక, ఒక ప్రతీక. దిస్ ఈజ్ ఎ మోడల్. ఎందుకో తెలుసా? పైకి పరిశుద్ధంగానే కనపడతారు కానీ మేడి పండు చూడ ఎలా ఉంటుంది? పొట్ట విప్పి చూస్తే కదా ఏముంటాయి. కొరింథీ సంఘం కూడా చూడటానికి బలమైన సంఘమే, పరిశుద్ధులతో నిండి ఉన్న సంఘమే, చాలా మంచి సంఘమే. బిలీవర్స్ మొదట ఆరాధన అంటే తెల్ల చీరలు, తెల్ల బట్టలు, పాస్టర్ గారు కూడా తెల్ల బట్టలు వేసుకొని వచ్చి ఆరాధన చేసే సంఘమే. కానీ లోపల చూస్తే ఆ సంఘంలో ఎంత అపవిత్రత ఉందో అది ఈనాటి సంఘానికి ఒక ప్రతీక. మొదటిది. రెండవది, ఈ పత్రికలో మనకి 9వ అధ్యాయము 5వ వచనంలో పేతురు భార్య కనపడింది. ఎవరు చెప్పండి? కేఫా భార్య, పేతురు భార్య. ఆమె ప్రస్తావన రాయబడింది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు రాయలా. ఎవరు పేరు రాయలా? పేతురు భార్య పేరు రాయలే. పెట్టి రాసి కానుంటే చాలామంది సిస్టర్స్లో ఆ పేరు ఉండేది. చర్చిలో చూడండి కనీసం ఒక్కలైన పేతురు అనేవాళ్ళు ఉంటారు కదండి. ఏ చర్చిలో అయినా పేతురు, పీటర్ అనే పేరు, కనీసం పేతురు భార్య పేరు కూడా ఉంటే సిస్టర్స్లో చాలా ఉండే. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు రాయలేదు, పేతురు అత్త పేరు కూడా రాయలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? పేతురు భార్య సంగతి ఈ కొరింథీ మొదటి పత్రిక 9:5లో ప్రస్తావించబడింది. మూడవది, పరిశుద్ధ బల్ల సావాసం గురించి, ద లార్డ్స్ టేబుల్ గురించి
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో వివరంగా రాయబడింది. ఇక్కడ రాయబడ్డట్టు ఇంకెక్కడ లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో దేని గురించి ఉంటుంది? ప్రతి వాడును తన్ను తాను పరీక్షించి బలలో చేయి వేయవలెను. ఎవడైనా అయోగ్యముగా దానిలో ప్రవేశించిన అతడు తనకు శిక్షావిధి కలుగుటకే. ఇందువల్లనే మీలో అనేకులు రోగులను, చాలామంది బలహీనులను, చాలామంది నిద్రించున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో లార్డ్స్ టేబుల్, ప్రభు బల్ల గురించి డీటెయిల్ వివరంగా రాశాడు పౌలు. 4వది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది కదండి. ప్రేమ గురించి అధ్యాయం అంతా రాశాడు. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ ఎంత గొప్పదో కదా. దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉంటాను. ప్రేమ అన్నిటిని సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ అన్నిటిని నమ్మును, ప్రేమ అన్నిటికీ తాలుకొనును, ప్రేమ స్వప్రయోజనం విచారించదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ డమ్మము చూపించదు, ప్రేమలో అపనమ్మకం లేదు, అన్నిటిని నమ్మిద్ది. యేసుక్రీస్తు యొక్క కల్వరి ప్రేమ అంతస్తు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు చాలా చక్కగా రాశాడు. అందుకని ఈ పత్రిక చాలా అసమానమైన పత్రిక. 5వది, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము పునరుద్ధానం. 15వ అధ్యాయం అంతా ఏమంటే చెప్పండి? పునరుద్ధానము. క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే. ఈ జీవితకాల మట్టుకు మనం నిరీక్షించిన ఎడల మనము దౌర్భాగ్యులము. దేవునికి స్తోత్రం. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఖచ్చితంగా మరణాన్ని జయించి తిరిగి లేస్తారు. పునరుద్ధానము గురించి వ్రాయబడిన అధ్యాయం, ఒక అధ్యాయం అంతా, 15 అధ్యాయం అంతా పౌలు పునరుద్ధానం, మరణము, పునరుద్ధానం గురించి రాశాడు. చూసారా ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో? చెప్పండి, 5 విషయాలు చెప్పండి. 1, నవీన సంఘానికి ఇది ఒక మోడల్, ప్రతీక అంటారు. ఎందుకంటే నవీన సంఘం కూడా ఆదివారం వస్తారు, బాగా ఆరాధన చేస్తారు, నా కన్నీరు తుడిచేడేసయ్యా అంటారు. ఇంకా బయటికి వెళ్ళిపోయి నుంచి కన్నీళ్ళు లేవు, ఏమి లేవు, టీవీలు కతకపోవటమే, ఫోనుల్లో పట్టుకోవటం. చూసారా? ఆ రోజులో కొరింథీ సంఘం కూడా అలాగే ఉండేది. నవీన సంఘానికి ప్రతీక అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డలు, చాలా విషయాలు చెప్తాను మీకు ఈరోజు, బాగా నేర్చుకుందాం. రెండవది పేతురు భార్య ప్రస్తావన ఎక్కడుంది? ఈ అధ్యాయంలో, ఈ పత్రికలోనే ఉంది. పేతురు భార్య పేరు లేదు పాపం, మిస్సెస్ పీటర్. ఆమె పేరుంటే సిస్టర్స్లో ఎంతమంది పెట్టుకునేవాళ్ళు కదండి. దేవునికి స్తోత్రం, ఆమె పేరు లేదు. 3వది ప్రభు బల్ల గురించి ఉంది, ప్రభు బల్ల గురించి. 4వది ప్రేమ యొక్క ఎవరెస్ట్ శిఖరం, ప్రేమ యొక్క గొప్పతనం ఈ 13వ అధ్యాయంలో ఉంది. 4వది, 5వది బాగా వినాలి. ఇవి కాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5 సంగతులకు ప్రాముఖ్యమైంది. 5 విషయాలు పౌలు ఈ పత్రికలోనే రాశాడు ఆ విషయాలు, అందుకని అవి కూడా చెప్పాలి. 1, మొదటి అధ్యాయంలో డివిజన్. పౌలు ఏమంటాడు తెలుసా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మీరెందుకు నేను ఒకడు పౌలు వాడను, ఒకడు కేఫా వాడను, ఒకడు అపోల్లో వాడను అనుకుంటారు? క్రీస్తులో విభజన లేదుగా. దెర్ ఈజ్ నో డివిజన్ ఇన్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ వన్ కదండి. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఒక్కడై ఉన్నాడు. ఆయనలో విభజన లేదు. సంఘంలో కూడా విభజనలు ఉండకూడదు. నో డివిజన్. కుటుంబాల్లో కూడా డివిజన్ ఉండకూడదు. క్రీస్తు విభజింపబడలేదు. మొదటి అధ్యాయంలో రాశాడు డివిజన్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. రెండవది డార్ఫిజం. 3వ అధ్యాయంలో డార్ఫిజం అంటే మర్రగుజ్జుతనం గురించి రాశాడు. మర్రగుజ్జుతనం అంటే వయసులో పెద్దోళ్ళే కానీ ఆత్మీయతలో ఎవరు వాళ్ళు?
మరగుజ్జోళ్ళు. శరీరమును బట్టి చూస్తే మీకు బలమైన ఆహారం అయింది, కానీ మీరు ఇప్పుడేమో పాలు తాగు ఏమై ఉన్నారు? శిశువులై ఉన్నారని రాశాడు. శిశువులే. చాలామందికి వయసు అయితే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేసినాయి, కానీ ఆత్మీయతలో ఎవరు చెప్పండి? మరగుజ్జోళ్ళే. ఇంకా పాలు తాగు శిశువులే అన్నాడు పౌలు. ఎదుగుదల లేదు. విశ్వాసి రోజు రోజుకి ఎదగాలి. ఎదుగుదలలో క్రీస్తులో ఎదగాలి. డార్ఫిజం 3వ అధ్యాయంలో డార్ఫిజం రాశాడు, మరగుజ్జుతనం. 5 నుంచి 9 అధ్యాయాల వరకు డిఫైల్మెంట్, సంఘములో ఉన్న అపవిత్రత గురించి రాశాడు. పేరుకు సంఘమే, దేవుని సంఘమే, కానీ అపవిత్రమైన విషయాలు 5 నుంచి 9 అధ్యాయాల వరకు డిఫైల్మెంట్. చూడండి, పౌలు ఈ పత్రిక భలే జాగ్రత్తతో రాస్తాడు. అన్ని పత్రికలు చాలా విలువైనవే, కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలా గొప్పది. డిఫైల్మెంట్, అపవిత్రత ఉండకూడదు. అపవిత్రుడు ఎలా ఉండాలో, వాడిని ఎలా చూడాలో 5 నుంచి 9 అధ్యాయాలు. 10 నుంచి 15 వరకు డాక్ట్రిన్ రాస్తాడు. పౌలు ఏ పత్రిక రాసినా ఆ పత్రికలో సిద్ధాంతపరమైన బోధ ఉంటుంది. డాక్ట్రినల్ టీచింగ్ అంటారు. కాయిన్కి 2 వైపులా కదండి, బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. పౌలు రాసే పత్రికలకి డాక్ట్రిన్ ఉంటుంది, రెండో వైపు డీడ్స్. 16 అధ్యాయం అంతా డీడ్స్ రాశాడు. ఈరోజు 16 అధ్యాయం మనం ధ్యానం చేయబోతున్నాం. 5వది డీడ్స్. ప్రభుని ఎరిగిన వారు ఎటువంటి క్రియలు చేయాలి? యేసు ప్రభుని ఎరిగిన వారు ఎలాంటి క్రియలు చేయాలని డీడ్స్. ప్రభుకి ఇష్టమైన కార్యాలు ఏంటో, ప్రభుకి ఇష్టమైన కార్యాలు ఎలా ఉండాలో 5 కార్యాలు ఈ 16 అధ్యాయంలో రాశాడు. ఈరోజు ఆ 16 అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూడబోతున్నాం. ఎన్ని విషయాలు చూడబోతున్నాం? 5 విషయాలు. చెప్పండి, ఎన్ని విషయాలు? 5 విషయాలు ఈరోజు 16 అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయంలో నుంచి 5 ప్రాముఖ్యమైన సంగతులు, పౌలు రాసిన 5 ప్రాముఖ్యమైన సంగతులు దేవుని వాక్యపు వెలుగులో ధ్యానం చేయబోతున్నాం. దానికి ముందుగా ఇప్పుడు ఈ 5 విషయాలు చెప్పండి. మొదటి అధ్యాయంలో డివిజన్, 3వ అధ్యాయంలో డార్ఫిజం, మరగుజ్జుతనం, 5 నుంచి 9 అధ్యాయాల వరకు డిఫైల్మెంట్, అపవిత్రత, 10 నుంచి 15 వరకు డాక్ట్రిన్, సిద్ధాంతపరమైన బోధ, 16 అధ్యాయము డీడ్స్, క్రియారూపకమైన విశ్వాస జీవితం గురించి రాశారు. ఈరోజు ఈ 16 అధ్యాయంలో నుంచి 5 విషయాలు విశ్వాసి, దేవుని బిడ్డ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ నేర్చుకోవలసిన 5 విషయాలు ఈ 16 అధ్యాయంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చక్కగా 5 విషయాలు మనం ఒకదాని వెంట ఒకటి చూసుకొని ఎంతగానో దీవించబడాలి. నా ఆశది. వాక్యం మనల్ని ఎంతగానో దీవిస్తుంది. 16 అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెనో. 3వ వచనం. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమునో యెరూషలేమునకు పంపుదును. మొదటిది చందా గురించి మాట్లాడాడు. 15 అధ్యాయం వరకు పౌలు చెప్పిన బోధ ఎట్టుంటుందో తెలుసా? సింహస్వప్నం అంటల్లా. ఓ మరణమా, 15 అధ్యాయంలో, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా మరణపు ముళ్ళు, పాపము సిలువలో ఏం చేయబడింది? విరిచివేయబడిందని రాసిన పౌలు 16 అధ్యాయంలో చేయలేక దేని గురించి రాశాడు? చందా అన్నాడు. చందా అనగానే మీకు నీరసం వస్తుంది. పౌలు కూడా చందా మనిషి అయ్యాడా? పౌలుకి ఏం తక్కువ? నేను అడుగుతున్నా. 3వ ఆకాశానికి ఎక్కినవాడు పౌలు. దేవుని దర్శనాలు చూచినవాడు పౌలు.
ఏమి పౌలు ప్రార్థన చేస్తే దేవుడు అక్కర తీర్చడా? ఎందుకు రాస్తున్నాడు చందా గురించి? కొన్నిసార్లు చందా గురించి చెప్తే కొంతమంది మీలో అందరూ మంచోళ్ళండి, దేవుని కృప వల్ల సిబిసిలు అందరూ మంచోళ్ళే. కానీ కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారు మళ్ళీ చందా గురించి ఎత్తేట్రా, చందా గురించి ఎత్తితేనే సావస్తుంది. కాదు 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 కాదు. పౌలుకేమి లేక, పౌలు పుట్టుకతోనే రోమా ప్రభుత్వ పౌరసత్వం కలిగిన వాడు. చెప్పండి, పౌలు గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యసించిన వాడు, సనాతన పరిసయుడు, ధనికుడు అని రాశారు. పౌలు చాలా ధనవంతుడు. మరేం తక్కువయ్యి? సంఘానికి ఒక క్రమం నేర్పించాలి, సంఘానికి ఒక చక్కటి విధానం నేర్పించాలి. దేవుని బిడ్డలో ఇది ఉండాలి. పౌలు తపనంత దేవుని బిడ్డలకి ఇది రావాలి. అది ఆశ. చందా గురించి మాట్లాడాడండి. చందా, నేను వచ్చినప్పుడు మీరందరూ చందా పోగు చేయండి, ఎందుకంటే యెరూషలేము అక్కరతో ఉంది, యెరూషలేములో అవసరతలు ఉన్నాయి, దేవుని సంఘములో అవసరతలు ఉన్నాయి. కాబట్టి ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది దేవుని కాడ సొమ్ము కొంత తేవాలి. ఎందుకు అంటే, మొదటి మాట రాసుకోండి, ద పోర్షన్ ఆఫ్ గాడ్, దేవుని భాగం ఇవ్వాలి, దేవుని భాగం అవ్వాలి. కారణం ఏంటి? పౌలు ఎందుకు చందా గురించి మాట్లాడాడు? ద పార్ట్నర్షిప్. మనందరం కూడా దేవుని పనిలో ఎవరని చెప్పండి? భాగస్వాములం. గట్టి చెప్పండి, ఎవరు? మనము భాగస్వాములం. పౌలు తపనంతా అదే. విశ్వాసులు, దేవుని బిడ్డలు దేవుని పరిచర్యలో భాగస్వాములు కావాలి. పరిచర్య మనది, ఇది దేవుని పరిచర్య, ఏ ఒక్కరిదో కాదు. మనందరం ఈ పరిచర్యలో భాగం అవ్వాలి కదండి. చర్చిలు కట్టేటప్పుడు, క్రైస్తవేతలు దేవాలయాలు కట్టేటప్పుడు మీరు ఒకటి గమనించండి. ఏం చేస్తారు? ఒక బుక్ కొట్టుకొని ఏం చేస్తారు? చందా అండి. ఆలయం కడుతున్నాం, ఏం కావాలి? చందా అండి. గుడి కడుతున్నాం, చందా. ఎందుకు? ఈ గుడి ఎవ్వరిది కాదు, ఇది మనందరిది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనందరిదని తెలియపరచడానికి అది. ఇక్కడ ఒకళ్ళ పెత్తనం కాదు, ఇది మనందరిది, ఇది దేవునిది, ఇది మనందరిది. మనందరం దీంట్లో భాగస్వాములం కావాలి. మనందరిది పరిచర్య, మనందరం భాగస్వాములు కావాలి. పౌలు తపనది. అందుకని సంఘానికి ఒక చక్కటి క్రమాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేములో అవసరత ఉంది, దేవుని సంఘంలో అవసరతలు ఉన్నాయి. కాబట్టి ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది చందా పోగు చేయండి, దేవుని పరిచర్యలో భాగస్వాములు కండి. మొదటి విషయం చాలా అద్భుతమైన విషయం. 15 అధ్యాయం వరకు గొప్ప గొప్ప విషయాలు రాసిన పౌలు ఈ 16 అధ్యాయంలోకి సంఘానికి నేర్పించడానికి చక్కటి విషయం. మొదటిది, ద పోర్షన్ ఆఫ్ గాడ్, దేవుని భాగము ఎవరిది? దేవునికి ఇవ్వండి. దేవుని భాగము దేవునికి. దేవుని భాగం ఎంత? మన సంపాదనలో దేవుని భాగం ఎంత చెప్పండి? 10వ భాగం. హల్లెలూయా చెప్పారు సిస్టర్స్. ఎన్నో భాగం అండి? 10వ భాగం. 10వ భాగం. చాలా చక్కటి పదాలు, చాలా చక్కటి పాటలు ఉన్నాయి. 10వ భాగములెల్లా దేవునివి, ధారాళముగా దేవునికి ఇవ్వండి. దేవుని భాగం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో, దేవుని పరిచర్యలో మనం భాగస్వాములమైనప్పుడు మనం ఎంత దీవించబడతామో. పౌలు కొరింథీ విశ్వాసులకు మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందుకనే మొదటి మాట మనం నేర్చుకోవాల్సింది 16 అధ్యాయంలో. చెప్పండి, ఏంటిది? దేవుని భాగము అనండి. ఆ మాట గట్టిగా, ద పోర్షన్ ఆఫ్ గాడ్, దేవుని భాగము. దేవుని భాగము దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్యలో సహకరించాలి. దేవుని భాగము దేవునిది, మనది కాదు. దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచాలి. మొదటిది. రెండో మాట చూడండి. పౌలు 5 విషయాలు అన్నానుగా, 5లో మొదటిది అయిపోయింది. రెండో విషయానికి వస్తున్నాం. చూడండి, 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది,
మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందను. ఎఫెసులో నిలిచి ఉంటాను. ప్లాన్ ఆఫ్ గాడ్. రెండవది దేవుని ప్రణాళిక. ఎఫెసులో నిలిచి ఉంటాను అంటున్నాడు పౌలు. ఎందుకు ఎఫెసులో నిలిచి ఉండాలి? ఎఫెసులో ఎవరున్నారో తెలుసా? ఎఫెసులో మామూలు కాదు. పక్క పేజీ చూడండి, 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము 32వ వచనం చదవండి అమ్మా. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల. ఎఫెసులో ఎవరున్నారు? మనుషులు కాదు వాళ్ళు. ఎవరు? మనుషులే, పైకి మనుషులే, కానీ లోపల మృగములు. చూడండి పౌలు ఎంత చక్కగా అన్నాడు. ఎఫెసులో నిలిచి ఉంటాను. ఎఫెసులో మృగాల్లాంటి మనుషులు ఉన్నారు, అయినా తట్టుకుంటాను, నిలబడతాను. దేవుని కొరకు నిలబడతాను, నిలిచి ఉంటాను. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. విశ్వాసి దేవుని బిడ్డ శ్రమ ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి. ఓమ్మో, ఇక్కడ మృగాల్లాంటి మనుషులు ఉన్నారండి, నా భర్తే ఒక మృగం అయిపోయాడండి, నా భార్యే కొంతమంది చెప్పమంటే ఎట్టటి మాటలు చెబుతారు. అసలు పాస్టర్ గారు, నేను జీవిస్తున్నానంటే నాలాంటి శ్రమ ఎవ్వరు కొండకూడదు. అబ్బా, ప్రతి ఒక్కరికి ఉంటాయి శ్రమలు. ఏమండి, శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. నాలాంటి కష్టాలు శత్రువు కూడా రాకూడదు పాస్టర్. అబ్బా, కొంతమంది భలే మాటలు చెబుతుంటారు కదండి. పౌలు ఎఫెసులో నిలిచి ఉంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎఫెసు మృగముల మధ్యలో, మృగములాంటి మనుష్యుల మధ్యలో దేవుని కొరకు తట్టుకుంటాను, ఓర్చుకుంటాను, సువార్త కొరకు నిలబడతాను. క్రైస్తవుడు పారిపోయేవాడు కాదు. ప్రపంచాన్ని వెలిగించిన ఒక వ్యక్తి చెప్పండి. ప్రపంచాన్ని వెలిగించిన ఒక వ్యక్తి పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మాట అన్నాడు, బలమైన మాట. 1000 పేటెంట్లు అంట ఆయన. అసలు 10 కనుక్కుంటేనే మనం ఏం కనుక్కున్నామో మనం మర్చిపోతాం కదండి. 1000 కనిపెట్టాడంట ఆయన. ఎలక్ట్రానిక్స్లో చాలా గొప్ప శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఒక మాట అన్నాడు, ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. ఇక చాలు అనుకునేవాడు ఎప్పుడు విజయం చూడలేడు, విజయశాలి కాలేడు. విజయశాలి ఎప్పుడు విడిచిపెట్టలేడు. ఎంత బలమైన మాట చూడండి. ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. జీవితంలో ఇక చాలు, పోరాడలేనండి, ఇక బ్రతకలేనండి, ఇక చాలు అనుకునేవాడు ఎప్పుడు విజయం చూడలేడు. ఏ విన్నర్ నెవర్ క్విట్స్. విజయశాలి ఎప్పుడు విడిచిపెట్టడు, ఇక చాలు అనలేడు. బైబిల్లో మోషే అన్నాడు, ఇక చాలయ్యా, ఈ ప్రజలతో నేను బ్రతకలేను, ఇక చాలయ్యా, నన్ను తీసేసుకోయా. ఏలియా అన్నాడు, ఇక చాలయ్యా, నన్ను తీసుకోయా. యోబు అన్నాడు, ఇక నేను బ్రతకలేను, నేను అసలు పిండమనై ఉండటం ఎందుకు, తల్లి గర్భంలోనే చచ్చిపోతే ఎంత బాగుండేది. దేవుని బిడ్డలారా, ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డ ధైర్యంగా నిలబడాలి. ఎఫెసులో మృగములాంటి మనుష్యుల మధ్యలో కూడా పౌలు అంటున్నాడు, నేను ఎఫెసులో నిలిచి ఉంటాను, నేను పారిపోను. పరిస్థితులు ఎలా ఉన్నా, శ్రమలు ఎక్కువైపోయినా నేను పారిపోను. దేవుని ప్రణాళిక కొరకు నిలబడతాను, సేవ చేస్తాను, గట్టిగా ఉంటాను. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. చూసారా, విశ్వాసి ఎప్పుడు కూడా ఇక చాలు అని చెప్పకూడదు. ప్రభా, పోరాటాలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి అయ్యా,
ఆ పరిస్థితులు ఆర్థికంగా బాగలేవు, జీవితం అంతా సరిగా లేదు, అయినా నీ కృపను బట్టి నిలబడతానయ్యా, నాకు విజయం దయచేయి అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎదుర్కొంటానయ్యా, నాకు విజయం దయచేయ్యా, నాకు విజయం దయచేయి అని అడగాలి కదా. ఒక అమ్మాయి ఫోన్ చేసింది వాళ్ళ నాన్నకి, నాన్న అమ్మ లేదా నాన్న? ఉందమ్మా, అమ్మకి నాన్న. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి ఇచ్చాడు ఫోన్. అమ్మా ఏందమ్మా? వచ్చేస్తానమ్మా. ఏడకమ్మా? ఇంటికి వస్తానమ్మా. ఎందుకమ్మా? భలే కొట్టాడమ్మా. ఎట్ట కొట్టాడు అని చదువుతుంది. ఇంకా అవలా స్టోరీ చూడండి. భలే కొట్టాడమ్మా. వాళ్ళ అమ్మ అనిందంట, రామ్మ అయితే రామ్మ, ముద్దపప్పు నెయ్యి చేసే రామ్మ తినేళ్ళు రామ్మ. ఈ అమ్మాయి గబగబా బ్యాగ్ సర్దుకొని వచ్చింది. ఈ సంగతి వాళ్ళ అమ్మాయి ఇంటికి వస్తుందని వాళ్ళ ఆయనతో చెప్పింది. వాళ్ళ ఆయన బస్సు స్టాండ్కి అక్కడికి వెళ్ళాడు. బస్ స్టాండ్ కానీ నిలబడ్డాడు. ఎర్రగొండపాలెం బస్సు దిగింది. అమ్మాయి బస్సు దిగింది, కిందకు వచ్చింది. వాళ్ళ ఆయన అన్నాడు, ఆడకమ్మా? నాన్న ఇంటికి. నాన్న ఎందుకమ్మా? కానీ రోజులు మీ దగ్గర ఉంటాం, మళ్ళీ కొట్టాడు నాన్న నన్ను, నేను చేయలేను నాన్న. బస్సు ఎక్కుపో, మళ్ళీ పోతుంది పో, మళ్ళీ పోతుంది పో, బస్సు పోతుంది పో. ఇంటికి రాకూడదమ్మా, ధైర్యంగా కాపురం చేసుకోవాలి, నిలబడాలి, ప్రభుకు అప్పగించుకోవాలి అని అదే బస్సు ఎక్కి పంపించింది. అది మంచి సాంప్రదాయం. ఈ రోజుల్లో అయితే రామ్మ నెయ్యి పెడతా రామ్మ, అట్టాటి పనులు చేయబాక. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? అదే బస్సు ఎక్కించి ధైర్యం నూరిపోసి ప్రార్థన చేసి అమ్మని పంపించి, నిలబడమ్మా, పోరాటాల్లో నిలబడాలి, శ్రమలో నిలబడాలి, కష్టంలో నిలబడాలి. దేవుని ప్రణాళిక నీ మీద ఉంటుంది, దేవుడు సహాయం చేస్తాడు. ఓ నీ భర్తను మార్చుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ పిల్లల్ని బాగు చేసుకో. ఎవరు సాగుతారు నీ పిల్లల్ని? నువ్వే. ఓ ధైర్యం నూరిపోసి పంపించా. అది మంచి తండ్రి చేసే పని, దైవికమైన తండ్రులు చేసే పని అది. దేవుని బిడ్డలారా, ఎఫెసులో మృగంలాంటి మనుషులున్నా పౌలు అంటున్నాడు, నేను నిలిచి ఉంటాను, దేవుని ప్రణాళిక కొరకు నిలిచి ఉంటాను, దేవుని కోసం నిలిచి ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. 2 విషయాలు విన్నాం. ఒకటి దేవుని భాగము, రెండవది పోర్షన్ ఆఫ్ గాడ్, రెండవది ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక. 3వ విషయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు. 13, 14 చదవండి. చూడండి అట్టాటి మాటలు రాశాడు. మెలకువగా ఉండుడి. ఈ కదా పౌలు రాసేది. పౌలు చందా గురించి రాశాడంటే మేము నమ్మం పాస్టర్ గారు అనుకోబాకండి. ఇది రాసింది పౌలే, ఇది రాసింది పౌలే. ఏమన్నా చూడండి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నయో. 3వది పర్సిస్టెంట్ ఇన్ గాడ్, పట్టుదల గల ప్రభు కోసం నిలకడగా ఉండండి. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు రక్తంలో కడుగబడిన దేవుని ప్రజలారా, మెలకువగా ఉండండి. ఈ కడవరి దినాల్లో ప్రభు కోసం నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, విశ్వాస జీవితంలో బలవంతులుగా ఉండండి. ఎంతటి బలమైన మాటలు, ఎంతటి బలమైన మాటలు చూడండి. చూడండి ఏమేమంటున్నాడో, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండండి. బలంగా ఉండండి. ఏం బలం పాస్టర్ గారు? ఏమి తిన్నా కానీ బలం ఉండలేదండి. నీరసం 5 తింటే నీరసం రావచ్చు, కానీ దేవుని వాక్యం, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు? దేవుని వాక్యము మీలో ఏం చేస్తుంది? నిలిచి ఉన్నది. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వారు బలవంతులై ఉంటారు. ఎందుకో తెలుసా? సైతాను అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె
ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడు? వెదకుచూ తిరుగుతున్నాడు, వెదకుచూ. పూర్వం రోజుల్లో ఒనీడా టీవీకి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏం అడ్వర్టైజ్మెంట్ చెప్పండి? ఒనీడా ఇట్టా సైతం కొమ్ములు ఉంటాయి, చూడలేదమ్మా మీరు? మీరు టీవీలు చూడలే బాబు, నేనే ఇంట్లో టీవీ పెట్టు, మీరు మంచోళ్ళమ్మా బాబు. టీవీ మీద ఇట్లా చెయ్యేసి కింద నుంచి లేస్తాడు సైతాన్, కొమ్ములు పెట్టుకొని కదా. ఎట్టా? ఒనీడా. అసలు సైతానికి దానికి ఏందో సంబంధమే మరి నిజమేనేమో. ఇప్పుడు టీవీలో వచ్చేవన్నీ అయ్యే కార్యక్రమాలు కదండి. ఇప్పుడు టీవీ అవసరంలో మనకి చేతిలో పాప ప్రపంచమే ఉంది. సైతాను పాస్ గారు వాక్యం చెప్తా ఉన్నాడంట చర్చిలో. మీరు సైతాను గర్జించు సింహాలే వస్తున్నాడు, మెలకుగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి అని మాటలు చెప్తుండలేకే పాస్టర్ గారి చర్చిలో ఒక అతనికి ఏం వేసాడు తెలుసా? సైతాను వేషం వేసేసాడు. సైతాను వేషం వేసి వెనకాల నుంచి సైతాను వేషం వేసుకొని ఒక అతను లోపలికి వచ్చి ఓ అని సైతాన్ లాగా పెద్ద గరిసేలేకే బలం ఎటుపోయిందో, మెలకు ఎటుపోయిందో, పౌరుషం ఎటుపోయిందో, మెలకుగా ఉండాలి ఎటుపోయిందో, వాక్యం ఎటుపోయిందో, అందరూ పరుగులు తీశారంట. గర్జించు సింహమలే సైతాన్ వస్తున్నాడు. విశ్వాసులారా బలవంతులుగా ఉండండి, మెలకుగా ఉండండి, ఈ రోజుల్లో పౌరుషము గలవారై ఉండండి. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది తెలుసా. మనం ఇక్కడేమో చర్చిలేమో బాగానే కొడతారు కొంతమంది. పాస్టర్ గారు ఈ రోజు నుంచి 600 అయినా 106 అయినా నేను దేవుని కోసం ఎంత బాగుంటానో పాస్టర్ గారు, ఎంత బాగుంటానో అంటారు చర్చిలో. ఈరోజు చర్చి అయిపోయి అటు బాగానే మధ్యాహ్నం నుంచి ఎక్కుదాంపా, ఏడకక్క పా, ఇంకా పొద్దునే కదక్క అంత వాక్యం విన్నాం, మెలగుగా ఉండమన్నాడు కదా యేసయ్య, పౌరుషంగా ఉండమన్నాడుగా, బలవంతులే. అది పాష గారు చెప్తారులే, ప్రతి సంవత్సరం ఎక్కుతాంగా, ఏడకక్క అదే అదే అక్క, మన కోసమే పండగ వచ్చింది అక్క, సంవత్సరానికి ఒకసారే నాకు వచ్చింది. మరి ఈ మెలకు వీటిపోద్దో, ఈ పౌరుషం వీటిపోద్దో, ఈ ఏడకపోతాయో, సాయంకాలం ఆరాధన ఎటుపోద్దో, ఇంకేం చేస్తారు? పోయి రేపు ఉదయం నాకు ఎవరన్నా కనపడితే అడుగుతా, ఏందమ్మా నేను సాయంత్రం ప్రార్థనకు రాలేదు, కాళ్ళంతా నొప్పులు పట్టుకొని అన్నా, నీకేం చదువుతావు? పొద్దున చదువుతావు, సాయంత్రం చదువుతావు, రాత్రులు కూడా చదువుతావు, ఎందుకమ్మా కాళ్ళు నొప్పులు? వద్దంటే తీసుకెళ్ళాడన్న కోటి ఏమన్నా తక్కువడా కదా. దేవుని బిడ్డలారా ఎటు పోతుంది మన పౌరుషం? దేవుని కొరకు మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి. ప్రభువులో నిలకడగా ఉండాలి. చెప్పండి, ప్రభువులో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. పర్సిస్టెన్స్ ఇన్ గాడ్. నిలకడగా ఉందా? యేసయ్య రాకడ కొరకు సిద్ధపడదాం. 3 విషయాలు విన్నాం. ఒకటి, పోర్షన్ ఆఫ్ గాడ్, దేవుని భాగం దేవునికి. రెండవది, ప్లాన్ ఆఫ్ గాడ్, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని బిడ్డలుగా ప్రణాళిక ప్రకారం దేవునిలో ఉండాలి. మూడవది, పర్సిస్టెన్స్ ఇన్ గాడ్, ప్రభువులో నిలకడగా ఉండాలి. 4వ మాట చూడండి, పౌలు ఎంత చక్కగా రాశాడు. 16వ అధ్యాయం 16వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు అవిధేయులై ఉండవలనని ఉందా బైబిల్లో? ఏముంది మీ బైబిల్లో? విధేయులై ఉండవలనని. అబ్బాబ్బాబ్బా, బతిమాలుతున్నాడు పౌలు. ప్రభు పరిచర్యలో సహాయం పడేవారికి 15వ వచనం కూడా చదవండి, భలే ఉంటుంది. 15వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామేం చేశారు? అప్పగించుకొని అనే మాట నేను రాత్రి అసలు బిత్తరపోయా. నేను
తెలుగులో అప్పగించుకొని అనే మాట ఉంది, ఇంగ్లీష్లో ఎడిక్ట్ అనే మాట ఉంది. ఎడిక్ట్ అనే మాట మనం చాలా నెగిటివ్గా ఉపయోగిస్తాం. డ్రగ్స్కి ఏమైపోయాడు, ఆల్కహాల్కి ఏమైపోయాడు, మత్తు మందుకి ఏమైపోయాడు. కానీ పాజిటివ్గా ఏంటో తెలుసా, వారు దేవుని పరిచర్య కొరకై తమ్ము తాము ఏం చేశారు, అప్పగించుకున్నారు. కొరింథీ సంఘంలో కొంతమంది దేవుని బిడ్డలు ప్రభు పరిచర్య కొరకై ఏం చేశారు, తమ్ము తాము అడిక్ట్ అయిపోయారు. దేవుని సేవ చేయడానికి అడిక్ట్ అయిపోయారు, అప్పగించుకున్నారంట వాళ్ళు. అలాంటి దేవుని పరిచర్యకి అప్పగించుకున్న వారికి దేవుని సంఘములో దేవుని బిడ్డలంగా మనందరం ఏమై ఉండాలి, విధేయులై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎంత బలమైన మాట. పౌలు ప్రికాషన్, 4వ మాట ప్రికాషన్, హెచ్చరించాడు. దేవుని పరిచర్య కొరకై అప్పగించుకొని మీ ఎదుట దేవుని పరిచర్య జరిగిస్తున్న దేవుని బిడ్డలకు అన్ని విషయాల్లో విధేయులై ఉండాలి. సంగమా, విధేయులై ఉండాలి. ఈరోజు లేడుంది, ఈరోజు చిన్న మాట అంటే తట్టుకోలేదు. బైబిల్ ఏం రాశాడు తెలుసా, కీర్తనాకారుడు దావీదు 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు తెలుసా, అన్న కొట్టండు కానీ అనబాకండి అన్న అంటేనే తట్టుకోలేరు, కొడితే తట్టుకుంటారా? దావీదు అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. ఇదే ఇదా పూర్వం రోజుల్లో మేము VBS క్లాసుకి వెళ్ళి జూనియర్ క్లాసులో కూర్చుంటే లైన్లో సరిగా రాకపోతే ఏం చేసేవాళ్ళు తెలుసా, క్రమంగా లేకపోతే ఏం చేసేవాళ్ళు తెలుసా, అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు ఏం చేసి ఇట్ట చేయబెట్టేదనో చేతికొద్ది ఇట్టు కొట్టేవాళ్ళు. అట్ట కొట్టబడిన వాళ్ళంతా ఏమయ్యారు తెలుసా, సేవకులు అయ్యారు, సంఘంలో పరిచర్యలో ఉన్నారు. ఒక సేవకుడి గురించి నేను విన్నా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫ్యూనరల్ సర్వీసులో ఆ సేవకుడి గురించి ఏం మాట్లాడారు తెలుసా, అంకులు చర్చిలో ఎంత డిసిప్లిన్గా ఉండేవాడో, ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాడో, కొట్టేవాడు కొన్నిసార్లు, గద్దించేవాడు కొన్నిసార్లు. ఆయన కొట్టిన వాళ్ళంతా సేవకులు అయ్యారు అన్నాడు. నిజంగా ఆయన కొట్టిన వాళ్ళంతా ప్రయోజకులు అయ్యారు కదండి. ఈరోజులో వస్తే అసలు మాట అంటేనే మమ్మల్ని ఇట్టన్నారండి. ఆ దినాల్లో కొట్టేవాళ్ళు, దేవుని బిడ్డలు సరిచేసేవాళ్ళు. కానీ వాళ్ళ గద్దింపులో అసూయ ఉండేది కాదు, వాళ్ళు కొట్టినా ప్రేమ తగ్గేది కాదు. వారి పలకరింపులో, వారి కఠినంగా మాట్లాడిన దాంట్లో ప్రేమ ఉండేది. పౌలు అంటున్నాడు, అప్పగించుకున్నారు వారు దేవుని పరిచర్యకు. అలాంటి అప్పగించుకొనిన దేవుని సేవకులు మీకు ఏదైనా చెబితే విధేయులై ఉండండి, సంఘానికి విధేయులై ఉండండి. విధేయులై ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. దేవుని కొరకై తామును అప్పగించుకొని మన ఎదుట దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకులకు అన్ని విషయాల్లో విధేయత చూపించాలి. ప్రికాషన్, హెచ్చరించాడు. 4 విషయాలు విన్నాం. ఒకటి పోర్షన్ ఆఫ్ గాడ్, దేవుని భాగము. రెండవది ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక. మూడవది పర్సిస్టెన్స్ ఇన్ గాడ్, ప్రభువులో నిలకడగా ఉండడి. 4వది ప్రికాషన్, హెచ్చరిక, ప్రోత్సాహంతో కూడిన మాట రాస్తున్నాడు. 5వది 16వ అధ్యాయము 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. మారనాథ, మారన్, గాడ్ 2 పదాలు అవి.
ఆత ఈజ్ కమింగ్, వచ్చుచున్నాడు. గాడ్ ఈజ్ కమింగ్. ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రేయర్. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి సంగమా. ప్రభు త్వరగా వస్తున్నాడు. యేసయ్య త్వరగా వస్తున్నాడు. మీకు ఒక మాట చెప్పేదా, బాగా వినండి. ఎవరైతే యేసయ్య మొదటి రాకడను నమ్ముతారో వారికే యేసయ్య రెండవ రాకడతో పని ఉంటుంది. మరలా చెప్తాను, ఐ రిపీటెడ్. ఎవరైతే యేసయ్య మొదటి రాకడను నమ్మి యేసయ్య మొదటి రాకడ యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే యేసయ్య రెండవ రాకడతో పని. అందరికి ఉండదు, అందరికి ఉండదు. మొదటి రాకడే నమ్మనోడికి రెండవ రాకడితో ఏమి లేదు, పని లేదు. కానీ వాడికి తర్వాత పని ఉంటుంది. వాడు నరకంలో వేయబడిన తర్వాత అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు, భయంకరమైన వేదన ఉంటుంది వాడికి. యేసయ్య మొదటి రాకడ నమ్మిన మనందరం యేసయ్య రెండవ రాకడ కొరకు జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి. ప్రభు వస్తున్నాడు. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, యేసయ్య రాకడలో యేసయ్యను ఎదుర్కోవాలని ఇష్టము లేకపోతే విడిచిపెట్టబడతావు. భయంకరమైన శ్రమలు ఎదురుగా ఉంటాయి. అందుకని ప్రభువును ప్రేమించాలి. ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండును గాక. క్రీస్తు యేసునందరి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమేన్. ప్రభు వస్తున్నాడు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు ఏ గొర్రె పిల్ల అయినా చెప్పండి, ఆ మాట చెప్పండి. లోక అనండి. ఏం బంగారం మోసుకొని పోయటానికి వచ్చాడు యేసయ్య? ఏం మోసుకోవడానికి వచ్చాడు? ఏం మోసుకోవడానికి వచ్చాడు? బంగారం కాదు, వజ్రాలు వైడూర్యాలు కాదు. లోక పాపం, మనందరి పాపం మోయటానికి వచ్చాడు ఆయన. మనందరి పాపం నిమిత్తమై సిలువలో మరణించాడు ఆయన. కల్వరి సిలువలో నలగొట్టబడ్డాడు ఆయన. ఉమ్మివేయబడ్డాడు, ద్వేషించబడ్డాడు, తృణీకరించబడ్డాడు ఆయన. మన పాపం నిమిత్తమై నలుగొట్టబడ్డాడు ఆయన. కల్వరి సిలువలో వేదన భరించాడు ఆయన. మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి రెండవ రాకడలో మన కొరకై తిరిగి రానయ్యున్నాడు. ప్రభు వచ్చుచున్నాడు. సంగమా సిద్ధపడు. యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. యేసయ్య మొదటి రాకడ యందు విశ్వాసం ఉంచిన వారు యేసయ్య రెండవ రాకడ కొరకు సిద్ధపడతారు, ఎదురు చూస్తారు. పౌలుతో పాటు ఈ ప్రార్థన మనం కూడా చేస్తాం. ప్రభు వచ్చుచున్నాడు. మారనాథ, మారనాథ. యేసయ్య త్వరగా రాబోతున్నాడు కదా. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అది నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఆ నీతి కిరీటం ఇస్తాడు. యేసయ్య రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి కోసం నీతి కిరీటం ఉంది. ఆ రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? అసలు మొదటి రాకడ నమ్మేవా? మొదటి రాకడని యేసు ప్రభువు వచ్చాడని, యేసు ప్రభు నా పాపం కొరకు సిలువలో మరణించాడని, సమాధి చేయబడ్డాడని, మరణాన్ని జయించి తిరిగి లేచాడని తెలుసుకున్నావా? లేదులేండి, క్రైస్తవులు చెప్పేదంత అబద్ధాలేండి. కాదు, ఈ పూటకి నీకు అది అబద్ధం కనబడవచ్చు, కానీ యేసయ్య వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన నీ కొరకు నా కొరకు గొప్ప దేవుడు మానవుడిగా వచ్చాడు. సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి లేచాడు, తిరిగి లేచి మరలా మన కొరకై రానయ్యున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తానని చెప్పిన యేసు రాకమానున ఏ దినమో, ఏ గడియో, ఏ జామో, ఏ క్షణమో ఖచ్చితంగా వస్తాడు. ఆయన మొదటి రాకడ గురించి ప్రవక్తలు చెప్పారు, అవి అక్షరాలుగా నెరవేర్చబడ్డాయి. ఆయన రెండవ రాకడ గురించి ఆయనే చెప్పాడు, నేను మరలా వస్తాను, ప్రభు వచ్చుచున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. ఆయన సేవకులు రాశారు, ప్రభు వచ్చుచున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. యేసే రాకడ కొరకు సిద్ధపడ్డావా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం.
ఇదే రక్షణ దినం. ప్రభు కొరకు మన హృదయాలు తెరుద్దాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో నుంచి పౌలు 5 సంగతులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు మనం నేర్చుకోవలసిన 5 విషయాలు. 1 దేవుని భాగము, 2 దేవుని ప్రణాళిక, 3 దేవునిలో నిలకడగా ఉండండి, 4 దేవుని బిడ్డలకు విధేయులై ఉండండి, 5 యేసయ్య రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు వచ్చుచున్నాడు. జీసస్ ఈజ్ కమింగ్ అగైన్. యేసయ్య రెండవ రాకడ కొరకు సిద్ధపడదా. ఈ రాకడ కొరకు ఎదురు సిద్ధపడి జీవిద్దాం. యేసయ్య రాకడలో ఆయన ఎదుర్కొనే వారంగా ఉందా. త్వరగా రాబోతున్నాడు యేసయ్య, త్వరగా రాబోతున్నాడు. మేఘాలపై రారాజు యేసు రయమున రానుండెను. మేఘాలపై రారాజు యేసు రయమున రానుండెను. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. మేఘాలపై రారాజు యేసు రయమున రానుండెను. మేఘాలపై రారాజు యేసు రయమున రానుండెను. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. మేఘాలపై రారాజు యేసు రయమున రానుండెను. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. యేసుని కొరకై నడిచెదను, యేసుని వెలుగులో నడిచెదను, యేసుని వైపే చూచెదను, యేసుతోనే జీవింతును. మేఘాలపై రారాజు యేసు రయమున రానుండెను. అవునండి, లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. 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 ఒకరోజు లోకమంతా మనం చూసే ఈ ఆకాశం భూమి మొత్తం గతించిపోద్దండి. ఏది లోకంలో శాశ్వతం కాదు. యేసయ్య నీ కొరకు సిద్ధపరిచి నిత్యత్వమే నీతో ఉండేది, నీతో వచ్చేది నీ కొరకు సిద్ధపరిచాడు. ఆ నిత్య రాజ్యంలో ఉండటానికి నువ్వు సిద్ధపడితే యేసయ్య రాకడ కొరకు సిద్ధపడతావా? యేసయ్య రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్నట్లే నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? ఈ ఆరాధనలో యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడడానికి ఇష్టపడ్డ వాళ్ళంతా మీరున్న చోట మీ చేతులు చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను.
మేఘాలపై రారాజు యేసు రయమున రానుండెను. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. హల్లెలూయా. చేతులు దించండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం. ఈ పరిశుద్ధ బల్లారాధనలో మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో నుంచి విశ్వాస దేవుని బిడ్డలకు మేము నేర్చుకోవాల్సిన 5 విషయాలు. దేవుని భాగము, దేవుని ప్రణాళిక. శ్రమలు వచ్చినా నిలబడి ఉండాలని చెప్పారు. దేవుని కొరకు పట్టుదలతో ఉండాలని చెప్పారు. మెలకువగా ఉండండి, పౌరుషంగా ఉండి, బలవంతులై ఉండండి. 4వది విధేయులై ఉండండి, హెచ్చరించారు. ప్రార్థన, ప్రభు వచ్చుచున్నాడు, మరణాత, యేసయ్య త్వరగా రాబోతున్నాడు, సిద్ధపడమని చెప్పారు. ఈ 5 విషయాలు మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని మీ వాక్యం ద్వారా మా హృదయాలు తెప్పరలు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీ సేవకుని మరుగుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గట్టిగా అందరూ హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతించి గణపరిచేద్దాం. హల్లెలూయా. కీర్తనలు పాడుతుండగా కానుకలు సేకరించబడతాయి. మన మధ్యలో ఉన్న కోడి